చిత్తూరు సమాచారానికి స్వాగతం. మీరు మా ఛానల్ పట్ల ఆసక్తిగా ఉంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేసి మాకు సహకరించండి. చిత్తూరుకి సరిహద్దు ప్రాంతమైన తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లాలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి దేవస్థానం నందు వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం శ్రీ వల్లి దేవాన సమేత సుబ్రహ్మణ్య స్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ నెల 27వ తేదీ సాయంత్రం ప్రారంభమై మార్చి నెల 2వ తేదీ పౌర్ణమి రోజు గిరి ప్రదర్శనతో ముగియనుంది. ఈ సందర్భంగా ఈ రోజు నుంచి గిరి ప్రదక్షిణ వరకు పరిసర ప్రాంతాల గ్రామాల చుట్టూ తిరుగుతూ భక్తులకు దర్శనమిస్తారు. ఈ రథోత్సవంలో భక్తులు హరోం హర అంటూ రథాన్ని ముందుకి లాక్కెళ్తారు. పౌర్ణమి రోజు ఉదయం శ్రీ వల్లి దేవాని సమేత సుబ్రహ్మణ్య స్వామికి మహోత్సవం నిర్వహిస్తారు. స్వామి అమ్మవారులను దేవస్థానానికి చేరుస్తారు. తమిళనాడు, ఆంధ్ర నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకుంటారు. பக்தர்கள் முன்னாடி மனத்து போல இருக்கீங்க, நிறைய அடிப்படை வாய்ப்பு இருக்கு. அதனால சொல்றோம், எச்சரிக்கையா தான் வெளியில போங்க. உள்ள இருக்கீங்க, அது தெரியவே மாட்டேங்குது. பாருங்க, ரோடு ரொம்ப தெரிய மாட்டேங்குது. స్టైల్ స్టార్ అల్లు అర్జున్ అభిమాన సంఘం ఉమ్మడి చిత్తూరు జిల్లాల అధ్యక్షులుగా కుట్టి రాయల్ అలియాస్ చేతన్ను నియమిస్తున్నట్లు ఆంధ్ర రాష్ట్ర అల్లు అర్జున్ అభిమాన సంఘ అధ్యక్షులు శివశంకర్ రావు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా చిత్తూరు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉపాధ్యక్షులు పవన్ కుమార్, పృథ్వీరాజులు, కమిటీ సభ్యులు మాట్లాడుతూ తమ అభిమాన నటుడు అల్లు అర్జున్ తమను నమ్మి సేవా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో అప్పగించిన ఈ బాధ్యతను నిబద్ధతతో నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఒక అకాల మరణం చెందినప్పుడు వాళ్ళకి మా ఫ్యాన్స్ తరఫున, మా జిల్లా ఫ్యాన్స్ తరఫున వాళ్ళకి ఆర్థిక సాయం అందిస్తాం. అదొకటి. ఇంకోటి ఏమిటంటే ముఖ్యంగా నిరుపేదలను ఆదుకోవాలి. వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మళ్ళీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ నిలబడాలి అనే ఉద్దేశంతో ఆయన మాకు సూచనలు ఇచ్చిన అల్లు అర్జున్ గారు, అల్లు అర్జున్ అన్న గారు మా పైన నమ్మకం ఉంచి
మాకు ఈ పోస్ట్ ఇచ్చిన దానికి మీకు చాలా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా స్టేట్ ప్రెసిడెంట్ శివశంకరాయల అన్నగారికి, సందీప్ అన్నగారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదే మరి 2 లక్షల మందిని మేము కమిటీలో చేర్చడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఆ 2 లక్షల మంది సేవా కార్యక్రమంలో పాల్గొనాలనేసి అల్లు అర్జున్ గారి సిద్ధాంతం. ప్రతి ఒక్క సేవలో పాల్గొనాలి, అధర్మంగా పోకూడదు, ధర్మం చేయాలి అనే ఉద్దేశంతో మాకు ఇచ్చినారు. అదేవిధంగా మేము ఈ ప్రెస్ క్లబ్ లో సభకు చెప్తున్నాము, అతని ఒక ఆశయాల్ని ముందుకు తీసుకుపోయి కంపల్సరీ సేవా పాల్గొంటాము, మీకు ఎలాంటి చెడ్డ పేరు రాకుండా చూసుకుంటాము కూడా మేము ఈ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ లో చెప్తున్నాము. అన్న అల్లు అర్జున్ ఇంకోటి ఏమిటంటే సంవత్సరానికి ఒక సేవా చేయమన్నారు. అల్లు అర్జున్ కంపల్సరీ చేయాలన్నారు. అందరూ చెప్తున్నారు, ఉండే వాళ్ళందరూ కూడా ధర్మంగా సేవా పాల్గొనాలని కోరుతున్నాను. ఈరోజు ముఖ్య సమావేశం ఏమిటంటే నేషనల్ స్టార్ అల్లు అర్జున్ గారు నా పైన నా మంచితనం చూసి ఆయన ఉద్దేశించి ఉమ్మడి జిల్లా అధ్యక్షులుగా చేసినారు. అతనికి ధన్యవాదాలు చెప్తాను అల్లు అర్జున్ గారికి. అలాగే రాష్ట్ర అధ్యక్షులు శివశంకరాయలు గారికి, సందీప్ గారికి, నిఖిల్ గారికి, అర్జున్ గారికి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు ఉమ్మడి జిల్లాగా ప్రకటించడానికి మాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఉమ్మడి జిల్లా ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్లు వచ్చినారు. ఉమ్మడి జిల్లా జనరల్ సెక్రటరీలు అందరూ మొన్న కడపలో అల్లు అర్జున్ గారి ఆశీస్సులతో మమ్మల్ని ఎన్నుకున్నారు. మేము అల్లు అర్జున్ ఫ్యాన్స్గా ఉండేదానికి మాకు చాలా అదృష్టం. ఎందుకంటే అతను అల్లు అర్జున్ గారి గురించి కొన్ని గొప్ప విషయాలు చెప్పుకోగలుగుతున్నాను. ఏమిటంటే అల్లు అర్జున్ గారి ఆశయం ఏమిటంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలి, బ్లడ్ డొనేట్ చేయాలి, బ్లైండ్లకి బ్లైండ్ ఉండే వాళ్ళకి ఆపరేషన్లు కానీ దానికైనా ఆపరేషన్లు కానీ వాళ్ళకి ఆర్థిక సాయం చేయాలి అనే సిద్ధాంతాలతో అల్లు అర్జున్ గారు మాకు విన్నమించారు. అదేవిధంగా సేవా కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని కూడా మాకు అల్లు అర్జున్ గారు విన్నమించినారు. ఆ సేవా కార్యక్రమం అంతా మేము చేస్తాము. మేము 2003లో నుంచి కూడా అల్లు అర్జున్ సినిమాలు అయితే వికలాంగులకి ట్రైసైకిల్ కానీ, బ్లైండ్స్ ఆపరేషన్లు కానీ, వర్షం ఇల్లు పడిపోతే ఇల్లు కట్టించినాము. పుష్ప 1కి ఇల్లు కట్టించిన నిరుపేద వాళ్ళకి కూడా సేవా కార్యక్రమం చేస్తున్నాము. దీనిపైన మేము చెప్పేది ఏమిటంటే కమిటీలో ప్రతి ఒక్కరు జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ప్రతి ఒక్క సేవా కార్యక్రమం చేయాలి. అల్లు అర్జున్ గారి ఆశయాల ప్రకారం నడుచుకోవాలి. ప్రతి ఒక్క ఫ్యాను, ప్రతి ఒక్క వైస్ ప్రెసిడెంట్లు కానీ, జనరల్ సెక్రటరీలు కానీ ప్రతి ఒక్కరు అతని ఆశయాలతో ముందు నడుపుకోవాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా వాళ్ళకి మా కమిటీలో ఉండే వాళ్ళకి కూడా అల్లు అర్జున్ ఆశయం ఏమంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తామన్నారు. అది కూడా మాట్లాడుతూ ఉన్నారు. సపోజ్ ఏదైనా అకాల మరణం కానీ, ఒక యాక్సిడెంట్స్ కానీ జరిగినప్పుడు వాళ్ళకి ఆర్థిక సాయం అందించాలని అల్లు అర్జున్ గారి కోరిక. అదేవిధంగా మెంబర్షిప్ కార్డు కొడతాను ఫ్యాన్స్కి, ఎంత అని చెప్తాము. ఆ మెంబర్షిప్ కార్డు తీసుకున్నప్పుడు నా పేరు పవన్ కుమార్ వీర్నాల, చిత్తూరు డిస్టిక్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా మన అల్లు అర్జున్ గారు రీసెంట్గా అనౌన్స్ చేసినారు. మా కమిటీలో ఎన్నికైన మన కుచిరాయల అన్నగారికి అధ్యక్షులు, శివశంకర్రావు అన్నగారు రాష్ట్ర అధ్యక్షులు మమ్మల్ని నియమించిన దానికి గాను, సందీప్ రామనేని గారు మాకు ప్రోద్బలం ఇచ్చిన దానికి గాను, మా స్టేట్ సెక్రటరీ రామ్జీ గారికి, వేదిక మీద ఉన్నటువంటి జనరల్ సెక్రటరీస్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, నా ఒకే అజెండా అన్న, ఎక్కువ లేదు. అల్లు అర్జున్ గారు ఇక మీదట ఈ ఫ్యాన్స్ అసోసియేషన్ అఫీషియల్ గా అనౌన్స్ చేసి కొత్తగా అన్ని ప్రతిపాదనలు తీసుకొస్తున్నారన్న. అభిమానులకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయించడం, 2 రేపొద్దున ఏదైనా ఎవరికైనా ఏదైనా ఇబ్బంది అయినా సరే ఆయన ఖచ్చితంగా మాకేదో ఒక రకంగా హెల్ప్ చేయడానికి ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక మీదట ప్రతి ఒక్క సంవత్సరం ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టే విధంగా అన్ని ప్రయత్నాలు చేస్తున్నారన్న.
ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరూ మా అభిమానులు ఎవరైతే ఉన్నారో బన్నీ బాబుకి వాళ్ళందరూ ఒక ఏకతాటి మీద ఉండి ప్రతి ఒక్క సంవత్సరము ఒక మంచి పనికి శ్రీకారం చుట్టడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయమ్మా. ఇక్కడ నుంచి అన్ని మా మొదలు కాబోతున్నాయి. మా కమిటీలో, రాష్ట్ర కమిటీలో, జిల్లా కమిటీలో ఎన్నికైన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ దాదాపు 2003 నుంచి మా గురువు గారు రాయలకుట్టి గారు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నాడు. నేను 21 సంవత్సరంగా టౌన్ ప్రెసిడెంట్ గా ఉన్నాను చిత్తూరు సిటీకి. కంటిన్యూగా 4 నెలల 8వ తేదీ అల్లు అర్జున్ బర్త్డే అంటే ప్రతి ఒక్క సంవత్సరము మీ విలేక సోదరులకే తెలుసు ఎక్కడెక్కడ అన్నదానాలు చేస్తాము, ఎక్కడెక్కడ వికలాంగులకి, ఎవరైతే చదువుకోకుండా ఉండే వాళ్ళకి బుక్స్, ఏ రకమైన ఆర్థిక సాయం చేస్తూనే ఉంటామో అది ముందుకు తీసుకొని పోయి కొంతమందికి ఇన్ఫెక్షన్ అయింది, ఇంకా పెరగాలనేసి నేను కోరుకుంటున్నాను. ఇదేలాగా టౌన్ సిటీలో ఇంతవరకు 21 సంవత్సరంలో ఒక 5 మందికి దా పోస్టింగ్ ఉన్నాయి. నా సోదరుడు ఎంఎం శివ ఈరోజు రాకుండా పోయినాడు. మార్చి 4వ తేదీన చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు చిత్తూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ కార్యాలయంలో రాష్ట్ర నాయకులు కవర్లకుంట జయరాజ్, చిత్తూరు జిల్లా అధ్యక్షుడు ప్రకాష్, చిత్తూరు నియోజకవర్గ అధ్యక్షులు కేశవులు శుక్రవారం జర్నలిస్టు సోదరులకు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని హాజరై జయప్రదం చేయాలని పిలుపు. పత్రికా స్వేచ్ఛను, పెన్షన్ను, ఇంటి పట్టాలను, జర్నలిస్టులకు ఇంటి పట్టాలను, జర్నలిస్టులకు ఇంటి పట్టాలను. ఉద్యమాభివందనాలు. మార్చి 4వ తేదీన చలో విజయవాడ కార్యక్రమం పెద్ద ఎత్తున జరగబోతుంది. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నేతృత్వంలో చిత్తూరు జిల్లా నుంచి 500 మందికి పైగా రిపోర్టర్లు కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు కాబోతున్నారు. మన హక్కుల సాధన కోసం మార్చి 4న విజయవాడ కార్యక్రమం ఉన్న నేపథ్యంలో అందరూ కూడా మన యొక్క గళాన్ని, మనకి ఏదైతే సమస్యలు ఉన్నాయో సుదీర్ఘకాలంగా అవన్నీ కూడా పరిష్కరించుకోవడానికి ఆ యొక్క చలో విజయవాడ కార్యక్రమంలో భాగస్వాములై మన యొక్క హక్కుల సాధన కోసం మనకేమైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళడానికి అందరూ కూడా ఒకే దాటిపైకి వచ్చి అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములై విజయవంతం చేయాలని కూడా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున కోరుతున్నాం. డియర్ కామ్రేడ్స్, మార్చి 4వ తేదీ జర్నలిస్టుల హక్కుల సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ చలో విజయవాడ కార్యక్రమాన్ని పిలుపునిచ్చింది. జర్నలిస్టులందరూ కూడా జర్నలిస్టుల హక్కుల రక్షణ కోసం, పత్రికా స్వేచ్ఛ కోసం జరిగేటువంటి ఈ పోరాటంలో అందరూ పాల్గొనాలని చెప్పేసి ఈ సందర్భంగా జర్నలిస్టు మిత్రులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా ఈ యొక్క చలో విజయవాడ కార్యక్రమానికి ప్రభుత్వ ప్రతినిధులుగా సమాచార శాఖ మంత్రి పార్థసారథి గారు, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ గారు కూడా, వీరితో పాటు వివిధ జిల్లాల నుంచి శాసనసభ్యులందరూ కూడా, అధికార ప్రతిపక్ష శాసనసభ్యులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. చలో విజయవాడ ఈ మార్చి 4వ తేదీ నిర్వహించబోతున్నాం. ఈ యొక్క చలో విజయవాడ కార్యక్రమాన్ని జర్నలిస్టులందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. జర్నలిస్టులకి దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలు, ఇంటి పట్టాల సాధన, అదేవిధంగా రైల్వే పాసుల పునరుద్ధరణ, అదేవిధంగా మీడియా కమిషన్ ఏర్పాటు, అసంఘటిత కార్మికులతో మాదిరిగా జర్నలిస్టులందరికీ కూడా కార్మిక బీమా పథకాన్ని అమలు చేయాలని చెప్పి, జర్నలిస్టులందరినీ కూడా అసంఘటిత రంగ కార్మికులుగా గుర్తించాలని చెప్పేసి, ముఖ్యంగా జర్నలిస్టులకు ఉన్నటువంటి ఆరోగ్య బీమా పథకాన్ని మరోసారి పునఃసమీక్షించి మరింత పగడ్బందీగా అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. దీర్ఘంగా ఉన్నటువంటి, అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో అమలు చేస్తున్నటువంటి పెన్షన్ విధానాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఏ విధంగా అయితే మహిళలకందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీ బస్ పాస్ అమలు చేశారో, మేమున్నది కొద్ది మంది మాత్రమే, దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే కూడా 13-14 వేల మంది జర్నలిస్టులు మాత్రమే ఉంటారు. ఈ 14 వేల మంది జర్నలిస్టులందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కూడా అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం.
గంగవరం మండలం టీటీడీ గోశాల వద్ద కారు దగ్ధమైంది. వివరాల్లోకి వెళితే సాఫ్ట్వేర్ ఉద్యోగి సురేంద్ర తిరుపతికి చెందినవారు. ఆయన వారి భార్యతో కలిసి తిరుపతి నుంచి బెంగళూరు మార్గంగా వెళుతున్నారు. ఈ నేపథ్యంలో వారు ప్రయాణిస్తున్న టాటా ఏరియర్ ఈవీ కార్ అర్ధరాత్రి పూట అటవీ ప్రాంతంలో ఉన్నట్టుండి దగ్ధమైంది. దీన్ని చూసిన సురేంద్ర ఆయన భార్య తీవ్రంగా భయాందోళనకు గురయ్యారు. అంతేకాకుండా 3 నెలల క్రితం ఎంతో ఇష్టపడి కొనుక్కున్న కారు దగ్ధం కావడంతో కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు. We are calling from Alumni Cycling. నా పేరు సురేంద్ర అండి. నేను టాటా హ్యారియర్ ఈవీని నవంబర్ నెలలో పర్చేస్ చేశాను 2025న విశాఖపట్నంలోని. నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నాను బెంగళూరులో. సో నేను విజయనగరం నుంచి బెంగళూరు డ్రైవ్ చేస్తూ వెళ్తూ ఉండగా కరెక్ట్గా పల్మనేర్ ఎంటర్ అయ్యాను, చిత్తూరు క్రాస్ చేసి. ఆ కార్ మొత్తం ఫైర్ స్టార్ట్ అయ్యి ఫైర్ అయిపోయింది. అందులోని మేము చాలా సేఫ్గా ఇది ఇమ్మీడియట్గా బయటకి దూకడం జరిగింది. 1 మినిట్ కూడా మాకు ఛాన్స్ కానీ ఏమీ లేదు. టాటా అంటే మేము చాలా సెక్యూర్డ్గా చాలా సేఫ్గా ఉంటుందని చెప్పి ట్రస్ట్ చేసి టాటా వెహికల్ తీసుకోవడం జరిగింది. దట్టు లేటెస్ట్ వెహికల్, అన్ని సెక్యూరిటీ నామ్స్ని పాటించారు అన్నీ అన్నారు. సో మా కారు అలాగా మొత్తం కంప్లీట్గా కాలిపోయేటప్పటికి అసలు ఇంకా లక్కీగా మేము బయటపడ్డాం. అది చాలా దేవుడు మా వైపు ఉన్నాడు, మేము సేవ్ అయ్యాం. మ్యారేజ్ చూసుకొని రావులపాలెంలో స్టే చేసి నెక్స్ట్ 26th రోజు మార్నింగ్ బయలుదేరాము. ఇది 27 మిడ్ నైట్ అంటే మార్నింగ్ 27 మార్నింగ్ 1:30 AM ఫైర్ అలా పొగలు వచ్చి ఫైర్ వచ్చేసింది. తిరుపతిలో 11:20కి మేము ఫుల్ ఛార్జింగ్ పెట్టుకుని బెంగళూరుకి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అని చెప్పి వెళ్ళినప్పుడు ఈ మధ్యలో ఇచ్చారు. 89% స్టిల్ ఛార్జింగ్ ఉన్నారు. ఇన్సిడెంట్ జరిగే టైంకి 89% స్టిల్ ఛార్జింగ్ ఉన్నారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి మరియు ఏపీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ శనివారం నాడు చిత్తూరులో పర్యటించబోతున్నట్టు ఉమ్మడి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ తెలిపారు. ఈ మేరకు ఇరువారంలోని బాల త్రిపుర సుందరి కళ్యాణ మండపంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాదెండ్ల మనోహర్ యొక్క ఈ పర్యటనని ప్రతి ఒక్క కార్యకర్త జయప్రదం చేయవలసిందిగా ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆదికేశవ నాయుడు గారి కళ్యాణ మండపంలో రేపు సాయంత్రం 4 గంటలకి ఇక్కడ స్థానిక నాయకత్వం, చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా అసెంబ్లీ నియోజకవర్గ పిఓసి గారు కవిత గారితో పాటు మిగిలిన 7 నియోజకవర్గాల పిఓసీలు అలాగే ఇక్కడ స్థానికంగా ఉన్న నాయకులు అందరూ కూడా హాజరై ఉద్యమి నాయకత్వాన్ని ఏదైతే ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సాధకులు వాలంటీర్స్ ద్వారా పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించున్నారో ఆ కార్యక్రమాన్ని అద్భుతంగా జరిపించి చిత్తూరు పార్లమెంటుని జనసేన పార్టీ నాయకులందరూ ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా పార్లమెంటు మొత్తాన్ని 7 నియోజకవర్గాలు ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గాలుగా పార్టీ నిర్మాణం కొనసాగించడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఒక మంచి ఆలోచనతో కార్యకర్తలకి ఒక భరోసా కోసం, అంటే జనసేన సభ్యత్వం అంటే ఏదో కేవలం యాక్సిడెంట్ కాదు, యాక్సిడెంట్ అనేది జరగకూడదు, కానీ జనసేన సభ్యత్వం ఉంటే వారికి ఒక భరోసా, జనసేన పార్టీ నాది, జనసేన పార్టీలో నేను సభ్యుడిని, జనసేన పార్టీ వల్ల
నేను జనసేన పార్టీలో సభ్యుడిగా ఉండటం వల్ల సమాజానికి మేలు చేయగలుగుతానని ఒక అద్భుతమైన ఆలోచన ఆ సభ్యత్వం తీసుకున్న మనిషిలో కలగాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమం అందరినీ సభ్యులుగా చేర్చుకుని చిత్తూరు పార్లమెంటు పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల్లో కూడా అత్యంత అద్భుతమైన నియోజకవర్గంగా చిత్తూరు పార్లమెంటు పరిధిలో ఉన్న అందరినీ కూడా ఒక సమిష్టి కృషితో వీరందరినీ కూడా ఒక పెద్ద నాయకులుగా అందరిని కూడా భవిష్యత్తులో తయారు చేయడం కోసం పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారు. దాని కార్యక్రమంలో భాగంగానే రేపు సాయంత్రం 4 గంటలకి గౌరవనీయులు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు, అలాగే తిరుపతి చిత్తూరు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు హరిప్రసాద్ గారు, అలాగే తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు గారు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతా ఉన్నారు. 7 నియోజకవర్గాల పీఓసీలు, అలాగే ముఖ్య నాయకులు, ఈ 7 నియోజకవర్గాల్లో ఉన్న ముఖ్య నాయకులు, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి చైతన్య గారు, అలాగే యశ్వంత్ గారు, ఇతరత్ర నాయకులు అందరూ కూడా గతంలో ఇక్కడ సీనియర్లుగా ఉన్న నాయకులందరూ కూడా ఒక ఉమ్మడి కృషితో అందరూ సమిష్టితో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం అత్యంత అద్భుతమైన జయప్రదం చేసి కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా చిత్తూరు జిల్లా ఉద్యమి సమన్వయకర్తగా మీ అందరినీ కోరుతాం. జై జనసేన.